దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు శాంతివర్ధనయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్నవాడిని మీ ముందు దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. గ్రీటింగ్స్ అన్నారు కాబట్టి గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడానికన్నా 5 నిమిషాలు పడుతుందేమో, కానీ ఈ క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పడానికి 2 నిమిషాలే పడుతుంది ఒక్కొక్కసారి. సో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథం చాలా ఉన్నతమైన గ్రంథం. దీన్ని బోధించడానికి నా మట్టుకు నేనైతే అసమర్థుణ్ణి, కానీ దేవుని ఆత్మ ద్వారా బలపరచబడిన వాడిగా నిలబడి కొన్ని మాటలు మీకు అవగాహన తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నేను మాట్లాడేది రిలేషన్ విత్ గాడ్, దేవునితో ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ ఉన్నాను. అంతేగాని మీకు నాకున్న సంబంధం గురించి అయితే కానే కాదు. దేవుడు లేదా మనకు సంబంధం ఎట్లా ఉంది అనంటే 59వ యెషయా గ్రంథంలో మొదటి వచనంలో చాలా చక్కగా రాయబడింది. మీకు నాకు పాపములు అడ్డుగా వచ్చాయి అని చెప్పి రాయబడింది. బాగా గుర్తుంచుకోండి, రిలేషన్ అనేది ఎట్లా ఉందో చూడండి, బంధం అనేది ఎలా ఉందో చూడండి. భూమి మీద దేవునితో మనకి ఏ రకమైన బంధం ఉంది అనంటే మనం సపరేట్ అయిపోయాం, మనం చాలా దూరంగా ఉన్నాం, మనం దేవునికి దగ్గరగా లేం. దేవునికి దగ్గరగా లేము గనుక దేవునికి దగ్గరగా నిలబడి ఆయనతో ఉండి ఆయన ఆరాధించలేని పరిస్థితి మనందరిదన్నమాట. ఈ రిలేషన్ ఎలాంటిది అని ఆలోచన చేస్తే బహు ఘోరమైనది. ఎందుకంటే మానవుడు దేవుని మీద కోపగించిన, దేవుడు మానవుని మీద కోపగించిన ఎవరికి నష్టం అనంటే మనిషి జాతికి నష్టం. మానవుడు ఎంత కోపడ్డా ఏమి ప్రయోజనం లేదు, కానీ దేవుడే కోపడితే చాలా ప్రమాదం, ఎంతో నష్టం. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. మనిషి దేన్ని పుట్టించలే, భూమి మనిషిది కాదు, చంద్రుడు మనిషిది కాదు, లేకపోతే భూమి మీద ఉన్న ప్రతిదీ పంచభూతాలు మనిషివి కావు, కానీ దేవునివే సమస్తం. ఇప్పుడు దేవుడు కోపగిస్తే మనిషి మీద మానవుడికి ఏమీ ఉండదు, ఇది మనందరికీ తెలిసిన సత్యమే. అయితే ఒక మాట చెబుతున్నా, నీకు నాకు గొడవ వస్తే రేపు కలిసిపోవచ్చు, ఎల్లుండి కలవచ్చు, సారీ బ్రదర్ సారీ అని చెప్పొచ్చు. కానీ దేవునికే నీకు నాకు కాదు, దేవునితోనే మనకి బంధం తెగిపోతే ఎలా, పరిస్థితి ఎట్లా, జీవితం ఎట్లా, మన ఆ యొక్క పరిస్థితి వివరించలేనిది, వర్ణాతీతమైనది. ఎందుకంటే దేవుడు కోపగిస్తే అంతే. బైబిల్ గ్రంథంలో ఆయన నాకు వ్యతిరేకంగా మారాడా, నేను ఆయనకి దూరంగా ఉన్నప్పుడు, నేను పాపం చేసి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆయన నా విషయమే ఏం చేశాడు అని ఆలోచన చేస్తే ఎఫెసీయుల గ్రంథం 2వ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాట రాయబడింది. 3, 4, 5, 6, 7 వచనాల్లో ఇలా రాయబడింది. ఆయన మహాప్రేమ చేత ఇదిగో దేవుని యొక్క ఉగ్రతకు పాత్రమైన మనలందరినీ కూడా రక్షించాడు అని సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బంధాన్ని మరలా కలుపుకోవడానికి, బంధాన్ని మరలా దగ్గరికి తీసుకురావడానికి మానవుడు పాపము చేత, దోషము చేత, అపరాధము చేత ఇష్టానుసారంగా చెడిపోయిన వాడే దేవునికి దూరంగా ఉండి అలా బ్రతుకుతూ ఉంటే దేవుడు కోప అగ్ని రానివ్వక ఆయన మహాప్రేమ చేత మరలా తీసుకుని దగ్గర చేర్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఈ లోకానికి రావడం అమోఘం. ఆయన గొప్పవాడు, బైబిల్ సెలవిస్తుంది మహోన్నతుడు ఆయనే. బైబిల్ సెలవిస్తూ ఉంది శ్రీమంతుడు అని, బైబిల్ సెలవిస్తుంది పరిశుద్ధుడు అని, బైబిల్ సెలవిస్తుంది నిందారహితుడని, బైబిల్ సెలవిస్తుంది ఆయనే సమస్తమును కలగజేసిన వాడు, నిర్వహించుచున్నవాడు, నిత్యము దూతల చేత ఆరాధించబడుతున్న పరిశుద్ధుడు అని బైబిల్ సెలవిస్తుంటే, అదే బైబిల్ మళ్ళా సెలవిస్తోంది మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనిషి ఏ పాటివాడు అనేది మన వరకు చూస్తే మనకు అర్థమైపోతుంది. నా బ్రతుకెంత, నా స్థితి ఎంత, నా స్థాయి ఎంత, నా యొక్క జీవితం ఎంత అనేది ఆలోచన చేసుకుంటే అర్థమైపోతుంది. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చా? లేనేలేదు కదా, పాపిని కదా, అశుద్ధి కదా, జీవితం అంతా కలంకం కదా. కానీ దేవుడే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి కల్వరి మ్రాను పైన, అనగా ఈ షెడ్ హిస్ బ్లడ్ ఆన్ ది క్రాస్ మన కోసమే,
తన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి తన ప్రాణము సహితము, తన రక్తము సహితము కల్వరి మ్రాను పైన 2000 సంవత్సరాల క్రితం ఒలికించిన వాడు యేసుక్రీస్తుల ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే, నీకు ఆయనకి బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి యేసయ్యను పంపిస్తే యేసయ్య నావాడు కాదు అని అనుకునేవారు ఉన్నారు. ఆయన అక్కడ వాడు, ఆయన ఆ చోటు వాడు, ఆయన ఆ దేశానికి సంబంధించిన వాడు, మా వాడు కాదు అని చెప్పి వేరువేరుగా ఆయన్ని త్రోసేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. చంద్రుడు ఎవడివాడు ఆలోచించండి. జర్మనీ వాడా? చంద్రుడు ఎవరివాడు? మన ఇండియా వాడా? చంద్రుడు ఎవడివాడు ఆలోచిస్తే ఆయా దేశాలకు సంబంధించిన వాడా? నో, ప్రపంచమునకు సంబంధితమైన వాడు గనుక చంద్రుడు ప్రకాశాన్ని కలగజేస్తున్నాడు, వెలుగుని అన్ని దేశాలకు ఇస్తూ ఉన్నాడు. సూర్యుడు కూడా అంతే, అన్ని దేశాలకు ఇస్తూ ఉన్నాడు. నీవు అక్కడ ఉంటావు కాబట్టి, నీవు యుఎస్ఏలో వెలుగుతావు కాబట్టి, నీ వెలుగును ప్రకాశింపజేస్తావు కాబట్టి నువ్వు మాకు రావద్దు పో అని మనం రాయేస్తే బాగుంటుందా? మనం త్రోసివేస్తే బాగుంటుందా? అసలు వేయగలుగుతామా? వేయలేం. కాబట్టి బాగా ఆలోచించండి. చంద్రుడు సూర్యుడు ఎట్లయితే తమ వెలుగుని అన్ని దేశాల మీద ప్రకాశింపజేయడానికి వెలుగుతూ ఉన్నారో, అట్లని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాంతానికి కానీ, దేశానికి కానీ, ఒక వర్గానికి కానే కాదు, ఆయన అందరికీ వెలుగు ఇచ్చిన నిమిత్తమే వెలుగుగా ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు యేసుక్రీస్తుల ప్రభుల వారని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. ఇంకా బాగా చెప్పాలంటే, వెలుగైన వాడు కల్వరి మ్రాను పైన ఆరిపోయి నీకు నాకు వెలుగిచ్చాడు, మీరు ఈ లోకానికి వెలుగు అని సెలవిచ్చాడు దేవాది దేవుడు. మన ప్రభుల వారు మన కోసం ప్రాణం పెట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన అక్కడ వాడు కాదు, ఎక్కడెక్కడో వాడు కాదు, ఆయన అందరికీ ప్రభు అనేది అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో చాలా చక్కగా క్లియర్గా రాశాడు దేవుడు. ఒక మాట చెప్పండి, అవసరమైతే ఏదైనా తెచ్చుకుంటాం, ఎంత దూరమైనా వెళ్తాం. నా హార్ట్కి సంబంధితమైన మెడిసిన్ కావాలంటే జపాన్ పోతా, లేదా యుఎస్ఏ పోతా, లేదా ఇతర దేశాలకు పోతా, ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాలి. ఉపయోగపడేది తెచ్చుకోవడమే, అదే నాకు తెలిసింది. మనం అంతే కదా, డాక్టర్లు చదవడానికి పలానా ప్రాంతం పోతాం. దుబాయ్లో నేటికి అక్కడున్న జనాభా ఎక్కువ ఎవరనంటే మన ఇండియా దేశస్తులే. దాదాపు 35 లక్షల పైగా మన ఇండియా వారు ఉన్నారు అక్కడున్న జనాభా కంటే. ఆలోచించండి, ఎందుకు వెళ్ళారు అక్కడికి? అక్కడ దినారం ఎక్కువ, అక్కడ ధనం ఎక్కువ, ఆ రూపాయి ఇక్కడ ఎక్కువ వస్తుంది కనుక సంపాదించుకోవడం పోడయ్యారు. అరే, నువ్వు ఇండియాలో పుట్టినోడు కదా, నువ్వు ఆ దేశానికి సంబంధించినవు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళాలంటే నాకు ఉపయోగపడుతుంది, నేను వెళ్తా. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, నేటికి మన గవర్నమెంట్ మెడికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఆయా దేశాల నుంచి తెచ్చుకుంటా ఉంది. అగ్రికల్చర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా ఆయా దేశాల నుంచి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఇంకెందుకు, బాగా చెప్తున్నా వినండి. ఇప్పటికీ కూడా కొన్ని కంపెనీస్ పెట్టడానికి కూడా ఆయా వ్యక్తుల్ని మనం ఆహ్వానిస్తున్నాం, పిలుస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? అవసరం కనుక ఎక్కడికైనా వెళ్ళాలి, ఎక్కడ ఉన్నదైనా తెచ్చుకోవాలి, ఎక్కడ ఉన్నదైనా ఉపయోగించుకోవాలి. మరొక మాట చెబుతున్నా వినో, యేసుక్రీస్తు ప్రభుల వారు నేటి ప్రపంచానికి అవసరం, మానవ జాతికి అవసరం, మనుషులందరికీ అవసరం. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే, ఆయన నాకు ఉపయోగపడుతున్నాడా లేదా, ఆయన నాకు ఉపయోగపడుతున్నాడా లేదా అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకుని ఈ యొక్క రాత్రి దేవా నీవు ఉపయోగపడువాడు అని నేను నమ్ముతున్నాను అన్ను ప్రార్థన చేసుకుంటే ఆయన తప్పనిసరిగా నిన్ను దర్శిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నీకే అర్థమవుతుంది మేలు చేయువాడని, కృపచూపువాడని, దర్శించువాడని, బలపరుచువాడని. అట్టి కృప దేవుడు నీకు దయచేయాలని మనోపూర్వకంగా ఆ ప్రభు ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, గనుడైన దేవా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు, స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన నాథుడిగా నేటి దినం మా అందరికీ ప్రత్యక్షమైనందుకే వందనాలు. నీ వాక్కు చేత మాకు కావలసిన ప్రత్యక్షతను అనుగ్రహింపజేసినందుకే వందనాలు. దాసత్వంలో ఉన్న మా బ్రతుకులను, పాపములో ఉన్న మా బ్రతుకులను, అవిధేయత పాలైన మా జీవితాన్ని నిర్లక్ష్యంగా చూసిన నీ మాటను ధిక్కరించి, నిరాకరించి, తృణీకరించిన నిన్ను నైనా ఉగ్రతకు పాత్రులుగా ఉన్న మమ్మల్ని మహాప్రేమతో ప్రేమించినందుకే వందనాలు. ఏకైక కుమారుడైన నీ కుమారుడు యేసుక్రీస్తుని మా కొరకు అనుగ్రహింపజేసినందుకే వందనాలు. మేమందరము నమ్ముచున్నాం నీ ప్రవచనమును, మేమందరము నమ్ముచున్నాము మా కోసము వేలాడింది మా దేవుడు అని, మా ప్రభు అని, మమ్మల్ని విమోచించిన నాథుడు అని అంగీకరించుచున్నాము నైనా, విశ్వసించుచున్నాము. విజయవాడ అంతా కూడా రానున్న రోజుల్లో
కన్యగర్భమున పుట్టిన వాడు లోక రక్షకుడని అంగీకరించులాగున, విశ్వసించులాగున, ఆరాధించులాగున, నీ నామమునే ఘనపరుచులాగున రానున్న రోజులు చేయబోతున్నందుకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. నీవు అగుపడువాడివి, మాట్లాడేవాడివి, దర్శించేవాడివి, వెన్ను తట్టేవాడివి, బాధలో ఉన్న వారిని, బలహీనులైన వారిని, నైనా చితికిపోయిన హృదయాల్ని, ఎవరైతే నిమగ్నమై, ఎవరైతే నిరుత్సాహంలో ఉండిపోయి, ఎవరైతేనైనా నా జీవితంలో నేను కోల్పోయానని ఏడ్చుచున్నారు, ఈ పాపము నన్ను వెంటాడుతుందని ఏడ్చుచున్నారు, అట్టి వారిని బాగు చేయుటకు వచ్చిన నాథుడు అని, లోకరక్షకుడు అని, విమోచకుడు అని అందరము అంగీకరించుచున్నాం. మా జీవితాలు కూడా నీవు అలాగే మార్చావు. మేము నమ్ముచున్నాము నైనా, నీవు మా పాలిట పరిపాలకుడు అని, మా రాజు అని. ఈ జన్మదినం నీ యొక్క పుట్టుక యథార్థమైనదని, కన్యగర్భమున నైనా ప్రభు నీవు పుట్టుట యథార్థమైనదని, పరిశుద్ధాత్మ వలననే కన్య మరియా నైనా ప్రభు నిన్ను కన్నది అని నమ్ముచున్నాం, విశ్వసించుచున్నాం. నిన్నే పూజించాలి, నీకే సాగిలపడాలి, నిన్నే నిత్యము 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 ఆరాధిస్తూ మేము వెలుగుగా మారాలి, అనేకులకి మా వెలుగుని ప్రకాశింపనీయాలి. అట్టి కృప మా అందరికీ దయచేస్తామని నమ్ముతున్నాం. నీ దాసులునైనా శాంతివర్ధన్ గారిని బట్టి, నేను కుటుంబాన్ని బట్టి, పరిచయను బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఆయా చోట్ల పలు చోట్లనైనా మీరు వాడుకుంటున్న విధమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి సాత్వికమును అనుగ్రహింపజేసినందుకే వందనాలు, అనేకులకి ఆదర్శవంతంగా ఉంచుతున్నందుకే వందనాలు. ఇకను రానున్న రోజుల్లో బలముగా వాడుకోండి, బలపరచండి, నీ ఆత్మను అనుగ్రహింపజేయమని కోరుతున్నాను. నీకు వందనాలు. ఇక్కడుండి మాట్లాడిన దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకో, అందరి వారికి పరిచయను దీవించు, ఆశీర్వదించు, నీ ఆత్మను వారికి నూరంతలుగా నిత్యముండునుగాక. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ మీటింగ్లో పాల్గొన్నారో, ఎవరైతే నీ మాటలు విన్నారో, ఎవరైతే ప్రభువా ఇక్కడ ఉండి నిన్ను ప్రభువా అని మాట్లాడుతున్నైనా అడుగుచున్నారో, వారికి కావలసినవి అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారు కోరుచున్నది అనుగ్రహింపజేయమని ప్రార్థించుతున్నాను. ఏ ఒక్కరు కన్నీరుతో వెళ్లకుండా, ఏ ఒక్కరు కన్నీరుతో నేను ప్రభువా గృహంలో ఉండకుండా, ఇదిగో ఈరోజు నీ యొక్క మీటింగ్లో, ఈ యొక్క కూటంలో, ఈ యొక్క సందర్భంలో వారి కన్నీరు తుడిచవని నమ్ముతున్నాం, విశ్వసించుచున్నాం. ఇకను బలపరచండి, ఇకను ప్రోత్సహించండి, ఇకను ధైర్యపరచండి, ఇకను ప్రభువా నిన్ను ఘనపరచువారిగా అందరినీ మార్చమని నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.